ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. లేటెస్ట్ రీసెర్చ్ అవుతున్న ఒక సబ్జెక్ట్ గట్ హెల్త్. గట్ హెల్త్ కి ప్రెగ్నెన్సీకి సంబంధం ఉంటుందా? ఎస్ 100% కనెక్షన్. గట్ హెల్త్ కి మనకి గాడ్ ఇచ్చిన అన్ని గిఫ్ట్లు మన బాడీలో ప్రతి ఆర్గాన్ లక్షల మందులు వాడినా కూడా చేయని పనులు చేయగలుగుతాయి. మన బాడీలో ఉండే గట్లో ఉండే ఇంటెస్టైన్లో ఉండే మన బ్యాక్టీరియా ఉంటుంది కదా, హెల్దీ బ్యాక్టీరియా మనకి ప్రోబయోటిక్స్ మీరు వింటే ఉంటారు. మన పెరుగులో కానీ మజ్జిగలో కానీ ఇలాంటి దాంట్లో కలి పాతకాలంలో వాడేవాళ్ళు, మీకు ఐడియా ఉంటుంది కదా. సో అలాంటి వాటిలో ఉండే ప్రోబయోటిక్స్ అనేది మన గట్ ఇంటెస్టైన్లో మంచి బ్యాక్టీరియా. ఇది ఓన్లీ ప్రెగ్నెన్సీకి ఒకటే కాదు, ఆల్ ఓవర్ మన మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అన్నిటికీ కూడా అది చాలా ఉపయోగపడుతుంది. సో గట్ హెల్త్ మంచిగా ఉంటే మన బాడీ ఎనీ టైం హెల్తీగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ కూడా ఈజీగా వస్తుంది. బాడీ హెల్తీగా ఉండి మైండ్ అండ్ సోల్ హెల్తీగా ఉన్నప్పుడు యూట్రస్ కూడా ఆబ్వియస్గా హెల్తీ అయిపోతుంది. యూట్రస్ ప్రెగ్నెన్సీ వద్దన్నా వచ్చేస్తుంది. అలా యాక్చువల్లీ అంటే ఈ చాలా వాస్ట్ సబ్జెక్ట్, కానీ ఒక విషయం క్లియర్ అవుతుంది ఏంటంటే దట్ మన మానవ ప్రయత్నం అండ్ అలాగే సైన్స్ పరిజ్ఞానంతో మనం తప్పకుండా పిల్లలు లేని వాళ్ళందరూ ఖచ్చితంగా చేయొచ్చు. పూర్తి ప్రయత్నం, సైంటిఫిక్ అప్రోచ్ అండ్ బ్యాలెన్స్ లైఫ్ తోటి బిడ్డల్ని కనొచ్చని చెప్తున్నారు. 100% చేయొచ్చు. ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అవుతుంది సైన్స్, ఎంత అడ్వాన్స్ అవుతుంది. చిన్న ప్రాబ్లంకి చిన్న ఫైబ్రాయిడ్ ఉన్నా, చిన్న సిస్ట్ ఉన్నా బాగా స్ట్రెస్ అయిపోయి ఏఎంహెచ్ ఉంటుంది, ఏఎంహెచ్ అని హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ కొంచెం వాల్యూ తగ్గింది అనగానే స్ట్రెస్ అయిపోయి సూసైడ్ దాకా వెళ్ళిన వాళ్ళని చూస్తున్నా నేను. ఏఎంహెచ్ అంటే మన ఓవేరియన్ రిజర్వ్ తగ్గిపోతుందా, ఎంత ఉంది అని చెప్తుంది అనమాట. ఈ ఆఫ్టర్ కోవిడ్ 2 యంగ్ గర్ల్స్ లో ఏఎంహెచ్ వాల్యూస్ చాలా తగ్గిపోతున్నాయి. జరిగింది, చాలా తేడా జరుగుతుంది. ఎస్, కోవిడ్ వల్ల స్ట్రెస్ అండ్ స్టిరాయిడ్ యూసేజెస్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, మన ఇమ్యూనిటీలో చేంజెస్, వీటన్నిటి వల్ల ఏఎంహెచ్ వాల్యూస్ మనకి అంటే గర్ల్స్ కి దేవుడు కొన్ని ఎగ్స్ ఇస్తాడు. ఆ ఎగ్స్ మెనోపాజ్ వచ్చినాక అయిపోతుంది అనమాట. మెనోపాజ్ వరకే మనకి ఛాన్స్ ఉంది ప్రెగ్నెన్సీ రావడానికి. సో ఈ ఏఎంహెచ్ ఏం చెప్తుంది అంటే నీకు ఎన్ని ఎగ్స్ ఉన్నాయి, నీకు ఎన్ని ఇయర్స్ ఇంకా ఛాన్స్ ఉంది ప్రెగ్నెన్సీ రావడానికి. అయిపోతుంది కొంచెం. ఈ మధ్యలో ఏంటంటే అప్పట్లో అయితే 40-45 ఇయర్స్ వచ్చినప్పుడు 45 అబోవ్ వాళ్ళకి ఏఎంహెచ్ చాలా తక్కువ ఉండేది, 1 బిలో అలా ఉండేది. ఇప్పుడు యంగ్ గర్ల్స్ 25 ఇయర్స్ కూడా 1 బిలో వస్తుంది. అంటే 40 ఇయర్స్ లో ఉండే వాళ్ళకి 25 ఇయర్స్ లో చూస్తున్నాం. సో అది చూడంగానే అందరు చాలా భయపడిపోయి, ఒక అమ్మాయి అయితే సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది. అంటే నాకు తగ్గిపోయింది, అయిపోయింది. సో అట్లా భయపడాల్సిన అవసరం లేదు. సో మెనీ వేస్ ఉన్నాయి, సో మెనీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. సో మన బాడీని మనము రీక్రియేట్ చేసుకోవచ్చు, రెజ్యునేట్ చేసుకోవచ్చు మన బాడీని. సో మనకి ఇండియాలో ఇంకా యోగా కానీ మెడిటేషన్ కానీ, ఈ ఇండియాకు ఉన్న గ్రేట్ నేచర్ ఎక్కడ అదర్ కంట్రీస్లో లేదని నేను నమ్ముతా. సో ఆ మెడిటేషన్ వల్ల కావచ్చు, యోగా వల్ల కావచ్చు. ఒక పేషెంట్, నేను లిటరల్గా చెప్తా, వేరే దగ్గర నీకు పిల్లలు అవ్వరు, ఏఎంహెచ్ చాలా తగ్గిపోయింది అని వచ్చారనమాట. అరౌండ్ తనకి 0.2 ఏఎంహెచ్ వాల్యూ. తన ఏజ్ 25 ఇయర్స్. మామూలుగా అయితే 2 అబోవ్ ఉండాలి, 2 to 4, 5 అలా ఉండాలి. సో 2 బిలో ఉంది అంటే తగ్గుతుంది మనకి ఏఎంహెచ్. సో తనకి చాలా తక్కువ వాల్యూస్ ఉన్నాయి, ఇంకా అవ్వరు నీకు పిల్లలు అని వచ్చిందనమాట. సో తనకి ఒక 1 monthలోనే తను వితౌట్ మెడిసిన్, ఓన్లీ పాజిటివ్గా తను ఆలోచించి ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని తన బాడీని తను నమ్మి, నీ బాడీని నువ్వు నమ్ము అని చెప్తే తన బాడీని తను నమ్మి వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయడం వల్ల ఏఎంహెచ్ వాల్యూ మంచి నెక్స్ట్ మంతే కన్సీవ్ అయింది. అసలు అందరూ నీకు ఇంత ఏఎంహెచ్తో అసలు యూ కెన్ నాట్ కన్సీవ్ న్యాచురల్లీ, యూ హ్యావ్ టు గో ఐవీఎఫ్ అని చెప్పారనమాట. సో తను న్యాచురల్గా విత్ ఇన్ 1 month అది కూడా. సో అంత వచ్చింది. అందువల్ల నేను ఏఎంహెచ్ వాల్యూస్ కానీ ఇవన్నీ నమ్మట్లేదు అనమాట. మిరాకిల్స్ చూస్తున్నాం అనమాట, బాడీ అసలు మిరాకిల్స్. మీరు అనేది ఏంటంటే సెట్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ప్రీడిటర్మిన్డ్ అయినా దట్ కెన్ బి చేంజ్డ్ విత్ యువర్ లైఫ్ స్టైల్, రెజ్యునేట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి మెడికల్లో ఏమైనా తగ్గిపోయినా కూడా కొత్త ఇంటర్వెన్షన్స్ వచ్చాయి. మనకి పిఆర్పి థెరపీ ఐడియా ఉంది కదా మీకు, హెయిర్ గ్రోత్ కోసం చేస్తున్నాము. ఎగ్ కూడా మనకి పిఆర్పి థెరపీ వస్తుంది. అంటే ఎగ్ మనం పెంచుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏదైనా ఎండిపోతున్న చెట్టుకు వాటర్ పంపిస్తే ఎలా గ్రీన్ అయిపోతుందో, సో మన ఎగ్స్ కానీ మన ఇవి కానీ 50 years వరకే రెజ్యునేట్ చేసుకోవచ్చు. ఈ టైంలో నీకు స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, డైట్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, దేనివల్ల నీకు అవి ఎండిపోతున్నాయి చెట్టు, ఈజీ అర్థం అవడానికి చెప్తాను. సో అలాంటప్పుడు మనము దాన్ని రెజ్యునేట్ చేసుకోవచ్చు, న్యాచురల్గా కూడా చేసుకోవచ్చు. డాక్టర్ సరళ, ఐ మీన్ ఫైనలీ వాట్ యూ థింక్ ఇస్ ద బెస్ట్ ఏజ్ టు కన్సీవ్ అండి? బెస్ట్
ఏజ్ అంటే ఇప్పుడు చూస్తున్న చేంజెస్ ఇవన్నీ చూసుకుంటే మనము పాతకాలంలో ఉన్నట్టుగా 18 టు అప్పటిదే బెటర్ ఏమో అనిపిస్తుంది. కొంచెం లేట్ అయినా ఏఎంఎస్ తగ్గిపోతుంది. సో టూ లేట్ ఆఫ్టర్ 30 అలా ఈ కాలంలో కొందరు మ్యారేజెస్ ఆఫ్టర్ 30 చేసుకుంటున్నారు. బట్ వే ఉంది మనకి, బట్ బెటర్ వే అంటే హెల్దీ బేబీస్ రావడానికి కానీ 20 to 25 ఈజ్ ద బెటర్. తర్వాత పిల్లల్ని పెంచడానికి కూడా స్టామినా కావాలి స్టామినా ఉంటది కాబట్టి వాళ్ళని పెంచి పెద్ద చేసి మనం కూడా తర్వాత లైఫ్ లో అయినా సాధించాలంటే ఒక మనం పాజిటివ్ మన లైఫ్ మనం పరిగెట్టొచ్చు. వండర్ఫుల్ గా చెప్పారు. లాట్ ఆఫ్ హోప్ యువ్ గివెన్ డాక్టర్ సరళ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత ఎపిసోడ్ లో ఐ వాంట్ టు టాక్ అబౌట్ డయట్ అండ్ లైఫ్ స్టైల్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఎస్పెషలీ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. అండ్ డాక్టర్ సరళ గారితో దిస్ సిరీస్ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్.